'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ఈ మూవీస్ ఎంతమంది చూసారు? చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మన ఛానల్‌లో ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఉన్నాయి చూడండి. వాటి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. భీకర యుద్ధాలు, అందమైన ప్రదేశాలు, భయంకరమైన విలన్స్. ఫస్ట్ సారి ఈ మూవీ చూసేటప్పుడు అందమైన ఫ్యాంటసీ డ్రీమ్‌లా ఉంటుంది. ఈ మూవీ కేవలం ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ మాత్రమే కాదు. అర్థం చేసుకుంటే ఈ మూవీ లోపల పవర్ కోసం పడే ఆతృత, టెంప్టేషన్, త్యాగం, ఆశ ఇలా అన్ని రకాల ఫిలాసాఫికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ వార్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. దిస్ ఈజ్ ద స్ట్రగుల్ ఆఫ్ హ్యూమన్ సోల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. ఈ వీడియోలో 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' మూవీస్‌లో దాగున్న ఫిలాసఫీ, హిడెన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' అనేది ఒక నవల్. దీనిని జేజేఆర్ టోల్కిన్ అనే పెద్దాయన ఎప్పుడో మనకు స్వాతంత్రం రాకముందు రాశాడు. ఈ నవలని ఆధారంగా చేసుకొని పీటర్ జాక్సన్ అనే న్యూజిలాండ్ డైరెక్టర్ మూవీస్ తీశాడు. ఈ మూవీస్ చూస్తున్నప్పుడు ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో జరిగే యుద్ధాలు, మ్యాజిక్, సాహసయాత్రలతో పాటు పవర్ కోసం పడే ఆతృత, అంతులేని ఆరాటం, కుతంత్రాలు కూడా కనబడతాయి. మూవీ మనకు షైర్ అనే ఒక ప్రదేశం దగ్గర మొదలవుతుంది. ఇది మరుగుజ్జు మనుషులు ఉండే ప్రదేశం. ఇది కల్మషం లేని ప్రజలు ఉండే ప్రదేశం. ఇల్లు అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది. టోల్కిన్స్ ప్రకారం షైర్‌లో ఉండేవాళ్ళు సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్. పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ తమ వాళ్ళతో కలిసిమెలిసి ఉండే ఆ ప్రజల మధ్యలోకి ఎప్పుడైతే రింగ్ ఎంటర్ అవుతుందో అప్పుడే కథ మొత్తం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా చెడు అనేది చిన్నగా మొదలయ్యి తర్వాత దానిని విడిచి మనం ఉండలేం అనే విధంగా మనల్ని మారుస్తుంది. ఎమోషనల్‌గా వీక్ చేస్తుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్ కూడా అంతే. మన మెయిన్ లీడ్ పేరు ఫ్రోడో. అయితే రింగ్ ఫ్రోడో కన్నా ముందు వాళ్ళ తాత దగ్గర, అంతకన్నా ముందు గోలెం దగ్గర ఉంటుంది. గోలెం అసలు పేరు స్మైగల్. స్మైగల్ కూడా ఒక హాబిట్. అయితే ఈ రింగ్ వల్ల టెంప్టేషన్‌కి గురయ్యి దాని నుండి తప్పించుకోలేక తన ఫ్రెండ్‌ని చంపేస్తాడు. ఆ రింగ్ తీసుకొని ఒక గుహలోకి వెళ్ళి ఆ రింగ్ ప్రభావంతో చూడడానికి కూడా చిరాకు వేసే గోలెంలా మారతాడు. రింగ్ రింగ్ అంటున్నాం కదా, అసలు ఈ రింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఈ రింగ్‌ని రాక్షసుడైన సారాన్ క్రియేట్ చేస్తాడు. ఈ రింగ్‌కి అన్నిటిపైన కంట్రోల్ ఉంటుంది. దీనిని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు పవర్‌ఫుల్ అవుతారన్నమాట. అయితే ఈ రింగ్ వేసుకోవాలంటే దానికంటూ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ రింగ్‌ని ఎంత మంచివాడు వేసుకున్నా వాడు చెడ్డవాడిలా మారిపోతాడు. ఈ రింగ్ వాడిని చెడ్డవాడిలా మార్చేస్తుంది. ఈ రింగ్ నుండి వచ్చే కమ్యూనికేషన్ ఎప్పుడూ ఇతర వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే ఓ రకంగా అది మాట్లాడుతుంటుందన్నమాట. రాజు యారగోన్ అయినా, ఈ మూవీస్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయిన గ్యాండాల్ఫ్ అయినా ఈ రింగ్ ముందు జుజుబి. అయితే మన హీరో మాత్రం ఈ రింగ్‌ని అంతం చేసే వరకు హ్యాండిల్ చేస్తాడు. ఈ రింగ్ వేసుకున్నప్పుడు కలిగే సెడక్షన్ ఫీలింగ్, అది మనసులో చేసే కరప్షన్, ప్రపంచంలోని కంట్రోల్ చేద్దామనే కోరిక, ఇవన్నీ కూడా సారన్‌లో ఉండే భావాలు. దిస్ మీన్స్ రింగ్ అంటే సారన్, సారన్ అంటే రింగ్. మీరు గమనిస్తే ఈ రింగ్‌ని మూవీస్‌లో వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా టర్నింగ్ గుడ్ టు ఈవిల్, లైట్ టు డార్క్. ఈ రింగ్ వేసుకున్న వాళ్ళని మాత్రమే కాదు, దానివల్ల వాళ్ళు ఉన్న ప్రపంచం కూడా నాశనమవుతుంది. ఈ మూవీలో మనకు ఓవరాల్‌గా రింగ్ చుట్టూ స్టోరీ తిరుగుతున్నా ఆన్ ది అదర్ సైడ్ మోరల్ స్ట్రగుల్ కనబడుతుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి వాళ్ళు అవాయిడ్ చేయలేని ఒక ఆబ్‌స్టికల్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ పాటుపడేది సారన్ మళ్ళీ ప్రపంచంలోకి అడుగుపెట్టకూడదని. రాక్షస సైన్యం సందు దొరికితే యుద్ధం చేద్దామని చూస్తూ ఉంటారు. ఒక పక్క రింగ్ ఫ్రోడోని ఎలా వాడుకుందామా అని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క మిగిలిన రాజ్యాలు ఒకలికొకలికి పడదు. ఇన్ని తలపోట్ల మధ్య ఫ్రోడో అండ్ హీరో ఫ్రెండ్ అయిన శామ్ నానా కష్టాలు పడి ఆ రింగ్‌ని నాశనం చేయడానికి మోర్డోర్ వైపు సాహసయాత్ర సాగిస్తూ ఉంటారు. ఇది 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ట్రియాలజీ. సాధారణంగా మూవీస్‌లో ఒక గొప్ప కార్యం చేయడానికి, లోక కళ్యాణం కోసం ఒక పని చేయాలంటే ఆ పని చేసే క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ అయి ఉండాలి. బట్ ఈ మూవీలో మాత్రం సగంలో సగం ఉండే ఫ్రోడో అండ్ శామ్‌లు మెయిన్ లీడ్స్. వీళ్ళు బలవంతులు కాదు, మ్యాజికల్ పవర్స్ ఉండవు, యోధులు కాదు. అయినా సరే వీళ్ళే ఎందుకంటే ఫ్రోడో అండ్ శామ్ ఇద్దరికీ సంకల్పం ఎక్కువ. ఈ విల్ పవరే వీళ్ళ బలం. ఈ 3 పార్ట్స్‌లో వీళ్ళిద్దరూ రాక్షసులతో పోరాడతారు. వీళ్ళ చుట్టూ యుద్ధాలు జరుగుతాయి, తప్పిపోతారు, రకరకాల మాన్‌స్టర్స్‌తో పోరాడతారు. ఆ రింగ్ వల్ల ఫ్రోడోలో ఈవిల్ ఆలోచనలు వస్తాయి. శామ్ పక్కనే ఉండి ఫ్రోడోని ఆ రింగ్‌ని కంట్రోల్ చేయకుండా కాపాడుతూ ఉంటాడు. ఇంకో పక్క గోలెం.
వీళ్ళను నమ్మించి మోసం చేసి చంపి ఆ రింగ్‌ని తీసుకుందామని వీళ్ళని ఫస్ట్ పార్ట్ నుండి చివరి వరకు వెంబడిస్తూనే ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మిగిలిన వాళ్ళ సపోర్ట్‌తో నానా శంకలు నాకి ఆ రింగ్‌ని నాశనం చేయడానికి వెనకడుగు వేయకుండా వెళ్తూనే ఉంటారు. పాయింట్ ఏంటంటే చెడు మన ఆలోచనలోనే ఉంటుంది. అయితే అది మనలను ఎంత టెంప్ట్ చేసినా ఆ చెడ్డ పని చేయాలా వద్దా అనేది మన విల్ పవర్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు మూవీస్ చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ హీరో ఫ్రెండ్ శామ్. శామ్ ఒక్కసారి కూడా ఆ రింగ్ మాయలో పడడు. అలాగే ఫ్రోడో. ఆ రింగ్ తనని టెంప్ట్ చేస్తున్నా, చెడ్డ పని చేయాలి అనిపించినా చివరి సెకండ్ చేయకుండా ఆపేస్తాడు. శామ్ ఫ్రోడోతో 'టూ టవర్స్' పార్ట్‌లో ఒక మాట చెప్తాడు. "దేర్ ఈస్ సమ్ గుడ్ ఇన్ ద వరల్డ్ మిస్టర్ ఫ్రోడో అండ్ ఇట్స్ వర్త్ ఫైటింగ్ ఫర్." ఈ సెంటెన్స్‌లో చాలా అర్థం ఉంది. ఒక హోప్ ఉంది. నమ్మకం అనేది మనిషికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. మోసాలు, కుట్రలు, యుద్ధాలతో నిండిన ఈ నాటకీయ లోకంలో మంచితనం అనేది ఆవగింజంత ఉన్నా అది మనకు విలువైనదే. ఇంకో రకంగా చెప్పాలంటే చిమ్మ చీకటిలో క్యాండిల్ లైట్ చూడగానే మనసులోని ఒక తెలియని ధైర్యం వస్తుంది. అలానే ఈ కలియుగంలో మంచితనం కూడా మనలోని నమ్మకాన్ని, చేయగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇక ఈ మూవీలో మనకు కనిపించిన హిడెన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ మూవీలో బట్టలను బట్టి ఆ క్యారెక్టర్ జర్నీ ఉంటుంది. అరగోన్ రాజు అని అంగీకరించే కొద్దీ బట్టలు చిరిగినట్లు ఉంటాయి. హీరో ఫ్రోడో సారోన్ ఉన్న మోర్డోర్ ప్రదేశానికి వెళ్లే కొద్దీ ఫ్రోడో బట్టలు డార్క్ అవుతుంటాయి. ఈ మూవీలో రింగ్ ని ఆంగ్లో సాక్సన్ రింగ్స్ ని చూసి ఇన్స్పైర్ అవి క్రియేట్ చేశారు. ఈ రింగ్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి ఆర్నమెంటల్ హంగులు ఉండవు. ఎందుకు అంటే నిజమైన పవర్ ఎప్పుడు సింపుల్ ఫార్మ్స్ వెనకాలే ఉంటుందని డైరెక్టర్ నమ్ముతాడట. అలాగే ఈ మూవీలో మనకు బాహుబలిలో ఉన్న కిలికిలి లాంగ్వేజ్ లాగానే డార్విష్, ఎల్విష్, బ్లాక్ స్పీచ్ అనే లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటిని నోవెల్ రాసిన టాల్కిన్ క్రియేట్ చేశాడంట. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా ఆ లాంగ్వేజెస్ ని ఫ్లూయెంట్ గా నేర్చుకున్నారంట. ఈ ట్రయాలజీని 2000లో తీశారంటే గ్రేట్ అనే చెప్పాలి. మీరు మూవీ చూస్తే వీళ్ళు వాడిన విఎఫ్ఎక్స్, సీజీఐ ఇప్పటి గ్రీన్ స్క్రీన్ కి ఏమాత్రం తీసిపోదు. ఇంకా ఇప్పటి మూవీస్లో ఉన్న సీజీఐ కన్నా అవే బాగున్నాయి. ఈ మూవీస్లో ఉన్న బ్యాటిల్ సీన్స్ అయితే చెప్పక్కర్లేదు, మైండ్ బ్లోయింగ్. నాట్ ఓన్లీ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేస్తుంది ఈ సిరీస్. సో ఫ్రెండ్స్, ఈ మూవీస్ మీరు చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. అండ్ చూసే ఓపిక, తీరిక లేకపోతే వాటి లింక్ ఎండ్ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మన ఛానల్ రీసెంట్గానే 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. నా కంటెంట్ నచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ 10,000 ఫ్యామిలీ మెంబర్స్కి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీరు ఇలాగే నా కంటెంట్ని సపోర్ట్ చేస్తారని, ఈ ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు ఫర్ మోర్ కంటెంట్.